కొన్నేళ్లలో టీమిండియా అన్ని విభాగాల్లో మరింత బలంగా మారింది. ఇటు బౌలింగ్ నుంచి అటు కీపింగ్ వరకు మంచి ప్లేయర్లు అందుబాటులో ఉండడం, ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఇరగదీస్తుండటంతో మెన్ ఇన్ బ్లూకు డోకా లేదు. అయితే ఒకే ఒక్క పొజిషన్ భర్తీ చేయడం మాత్రం ఎవరి వల్ల కావడం లేదు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ను భారత్ను చానాళ్లుగా వేధిస్తుంది. దీనివల్ల చాలా మ్యాచ్ల్ని ఫినిష్ చేయలేక చేతులు ఎత్తేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో తాను ఉన్నానంటూ ఓ ప్లేయర్ దూసుకొచ్చాడు. లెజెండ్ యువరాజ్ సింగ్కు తానే సరైన వారసుడిని అంటున్నాడు. బ్యాట్ను మాయాదండలా తిప్పుతూ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఎవరా బ్యాటింగ్ సెన్సేషన్? అతడే తిలక్ వర్మ. సౌత్ ఆఫ్రికా సిరీస్లో వరుస సెంచరీలతో అతడు సృష్టించిన బీభత్సం ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. మూడో టీ20లో 56 బంతుల్లో 107 పరుగులు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ను మర్చిపోకముందే తర్వాతి మ్యాచ్లో మరో సెంచరీ బాధేశాడు. భారీ షాట్లు బాదడంలో అతడి రేంజ్, బాల్ను టైమింగ్ చేస్తున్న విధానాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. దీంతో అతన్ని అందరూ యువరాజ్తో పోలుస్తున్నారు.